విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గాలి వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 భక్తులు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చందు మరిన్ని వివరాలు అందిస్తారు. తృతీయ చందనోత్సవం నాడు విశాఖ సింహాచలంలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 300 రూపాయల క్యూ లైన్లకు సంబంధించినటువంటి రక్షణ గోడ దాదాపు 7 మంది భక్తులపై కూలిపోవడంతో వారంతా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికైతే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ కూడా వచ్చి వారందరినీ కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. మేడం గారు చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందండి? ఖచ్చితంగా ఈ ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం అయితే క్లియర్గా కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ గోడ ఆ మిగిలిన గోడ ముట్టుకుంటే ఊడిపోయేట్టుగా ఉంది, అంత దారుణంగా ఉందన్నమాట. అంటే అంత నిర్లక్ష్యంతో దాన్ని కట్టడం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్యూ లైన్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు చాలామంది, ఏంటంటే చీకటిలో ఉందంట, సీసీ కెమెరాస్ లేవంట. మరి వారం 10 రోజులుగా చాలామంది ప్రభుత్వానికి చెందిన మంత్రులు గట్టా వచ్చి ఓదరగొట్టేశారు, సామాన్యులకే పెద్దపీట వేస్తాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని. మరి సామాన్యులే క్యూ లైన్లో ఉండి ఇలా చనిపోయారంటే నిజంగా ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం. వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి? ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే దెబ్బలు కూడా చాలా మందికి తగిలాయి, వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించాలి. అసలు ఈ చందనోత్సవం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశతో వస్తారు, సామాన్య భక్తులు వస్తారు. మరి సామాన్యులకే పెద్దపేట అని చెప్పి ఆ సామాన్యులు క్యూ లైన్ దగ్గర ఈ గోడ, అది కొత్తగా కట్టిన గోడ, ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు, మీకు ఎట్లా అనిపించింది? అసలు ఆ గాడ కూలినటువంటి దృశ్యాలు కానీ లేదు ఉందండి. అక్కడ ఏరియా అంతా సాయిల్ లూజ్గా ఉంది. అలాంటి ప్లేస్లో కట్టిన గోడ కూడా చాలా నాణ్యత లోపంతో ఉంది. అక్కడ ఒక స్ట్రాంగ్ ఐరన్ స్ట్రక్చర్ అలా ఏం లేదు, లూజ్గా ఇలా మిగిలిన గోడను ముట్టుకుంటే ఊడిపోతున్నాయి పార్ట్స్. అంటే ఒక వర్షానికే కూలిపోయేంత నాణ్యత తక్కువతో ఈ గోడ కట్టారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యం ఉంది భక్తుల ప్రాణాల మీద వీళ్ళకి అనేసి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటన మాత్రము ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు కూడా ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి, ఒక జడ్పీ చైర్పర్సన్గా అసలు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో దాదాపు 7 అయితే మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమంది 8 మంది కూడా అంటున్నారు, అందులో మహిళలు కూడా ఉన్నారు. ఏదైతే సింహాచలం సంబంధించినటువంటి చరిత్రలో మొట్టమొదటి ఘటన ఇదే. ఏళ్ల తరబడి నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఇటువంటి ఘటనలు చూసుకోవడానికి ప్రధాన కారణం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే తెలుసు, మనందరికీ తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు, వేలాది మంది లక్షలాది మంది దర్శనానికి వస్తారని తెలిసినప్పుడు మనం ఏ రకంగా భక్తుల్ని కల్పించాలి, మనము వాళ్ళకి సౌకర్యం పూర్తిగా ఉండేటట్లు కల్పించాలి. అదేవిధంగా ఫ్రీగా వెళ్ళి వచ్చేలాగా ఉండాలి. గతంలో గోడ లేనప్పుడు ఇటువంటి ప్రమాదం జరగలేదు కదా, ఇప్పుడు గోడ కట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే తూతూ మంత్రాన 2 రోజుల్లో గోడ లేపారంటే మరి ఇటువంటి సంఘటన జరగక ఏమవుతుందండి? నిజంగా ఇదైతే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావించుకుంటున్నాము. ఏదైతే 7 చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చనిపోయిన వాళ్ళు 7 కానీ అక్కడ దెబ్బలు తగిలి చాలా రకరకాలుగా ఇప్పుడు అయ్యింది. వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లడం జరిగింది KGHలో. సో వాళ్ళందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అన్నీ కూడా అందించాలి. అదేవిధంగా ఎవరైతే ఈ గోడ నిర్మించారో, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా నాణ్యత లోపంతో కట్టినటువంటి సంఘటనే ఈరోజు ఇది జరిగిందని మేము పూర్తిగా భావించుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఈ మృతి చెందినటువంటి కుటుంబాలకి మేము అండగా ఉంటాము. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఏదైతే ఉందో విశాఖ సింహాచలంలో గోడ కూలినటువంటి ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలంటూ కూడా వరద కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నాణ్యతా లోపం కారణంగా కూడా గోడ నిర్మించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఏదైతే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి సంబంధిత ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చనిపోయిన వారంతా కూడా అతి పేదవారని, వారంతా కూడా సాధారణ భక్తులని, ఈ భక్తులకి ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా చెప్తున్నారు. తప్పకుండా వారి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ ఆ వరద కళ్యాణ్ లేదా జడ్పీ చైర్పర్సన్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది విశాఖ సింహాచలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.